త్వరలో ఏదైతే ఈ విశాఖపట్నం మాస్టర్ ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ స్టడీ చేసి వాటిని అన్నీ కూడా సరి చేసి కొత్త మాస్టర్ ప్లాన్స్ మళ్ళీ తయారు చేయబోతా ఉన్నాం. ఆ మాస్టర్ ప్లాన్స్ కూడా దాంట్లో ప్రధానంగా చాలా చోట్ల రోడ్లు వైండింగ్ చేయాలి. ముఖ్యంగా నేను రిప్రజెంట్ చేస్తున్న భీమిలి నియోజకవర్గం ఉంది. భీమిలి నియోజకవర్గం భీమిలి అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ అక్కడ వాస్తవ పరిస్థితి చూస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మొన్న కూడా నేను అక్కడ జోనల్ కమిషనర్ ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు కూడా చెప్పడం జరిగింది. భీమిలికి సంబంధించిన ప్రధాన రహదారులు వైండింగ్ కూడా చేయబోతా ఉన్నాం. అలాగే భీమిలి బీచ్ రోడ్డు వైండింగ్ చేయబోతా ఉన్నాం. అయితే ఇక్కడ ప్రజలు దీని మీద కొంత రాజకీయం చేసి వైండింగ్ చేస్తే కొంతమందికి నష్టం జరుగుద్ది, వాళ్ళ ఏదో షాప్ పోతుంది, లేకపోతే వాళ్ళ నివాసం పోతుంది, ఇవన్నీ చెప్పి కొంత ఇబ్బంది పెట్టాలని కూడా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా క్లియర్గా చెప్పాం, డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరగాలి. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. దాన్ని మనం ఆపుకోవడానికి వీల్లేదు. ఎవరైతే ఈ వైండింగ్ వల్ల కొంతమందికి నష్టం జరుగుద్దో వాళ్ళకి ప్రభుత్వం మానవతా దృక్పథంతో వాళ్ళకి నష్టం జరగకుండా వాళ్ళకి కాంపన్సేట్ చేసేదానికి కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. వాళ్ళకి షాప్ పోతే దానికి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళకి నివాసం పోతే వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలి, టీడీఆర్ ఇవ్వటమా, లేదు వాళ్ళకి ఏదైనా హౌస్ టు హౌస్ ఇవ్వటమా, లేకపోతే ఎక్కడైనా ల్యాండ్ అలాట్ చేయటమా, లేకపోతే ఏం చేయాలనేది ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి వాళ్ళని అందరూ కూడా ఒప్పించి ఆ తర్వాత వైండింగ్ చేస్తామని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే నేను మీకు గతంలో చెప్పానో వైజాగ్ ఫైల్స్ ఈరోజు అతి ముఖ్యమైన దీని మీద నిన్న క్యాబినెట్లో కూడా ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఈ విశాఖపట్నంలో భూములకు సంబంధించి ఏదైతే గతంలో స్కామ్ జరిగాయని చెప్పామో దీంట్లో సాక్షాత్తు రాష్ట్ర మంత్రులకు సంబంధం ఉంది, అలాగే ఇన్ఛార్జీలు ఉన్న పెద్దలకు సంబంధం ఉంది, ఉన్నత స్థాయి అధికారులకు సంబంధం ఉంది, ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో, మాజీ చీఫ్ సెక్రటరీ స్థాయిలో, అలాగే రాష్ట్రంలో మంత్రులతో వీళ్ళందరితో ఎంతోమందికి సంబంధాలు ఉన్నాయి. వీటిలన్నింటి మీద కూడా తయారు చేస్తూ ఉన్నాం. మీకు ఆ రోజు చెప్పినట్టుగా దాని మీద ఆల్రెడీ కొన్ని మీకు ఇప్పటికే మనం డిస్కస్ చేసుకుంటున్నాం. వీటన్నిటి మీద డీటెయిల్డ్గా మొత్తం 2 లక్షల అడుగులు ఒక వ్యక్తి ఈ విశాఖపట్నం భీమిలి మధ్య రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయాలు కూడా మీకు తెలుసు. అవన్నీ కూడా విత్ సర్వే నెంబర్స్, విత్ ఎక్స్టెంటు, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు, ఏ విధంగా చేశారు, ఇవన్నీ కూడా మొత్తం డీటెయిల్స్ త్వరలోనే మీకు ఇవ్వబోతా ఉన్నాం. ఇవే కాకుండా జరాయితీ భూములతో పాటు గవర్నమెంట్ డీఫామ్ పట్టాలు ఎంతో ఒక లక్ష్యంతో ఈరోజు ఇచ్చిన ఈ డీఫామ్ పట్టాలకు సంబంధించిన ల్యాండ్స్ కూడా మరి రకరకాల అధికారులు, రకరకాల స్థాయిలో ఉన్న ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు వాళ్ళందరూ ముందే ఈ తెలుసుకొని ఇట్లా వస్తుందనే విషయంతో దాని మీద కూడా రకరకాలుగా వాటిని అడ్వాంటేజ్ తీసుకున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం. తప్పకుండా నిజమైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేయటం, అలాగే ఈ విధంగా ప్రభుత్వంలో పదవి లేకపోతే వాళ్ళ హోదా ఉపయోగించుకొని ఈ షార్ట్ కట్లో బెనిఫిట్ పొందాలనుకున్న వాళ్ళందరికీ తగిన పనిష్మెంట్ కూడా ఇచ్చే విధంగా అన్ని చర్యలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. వైజాగ్ సంబంధించిన మాస్టర్ ప్లాన్స్, రోడ్లు కానీ, లేకపోతే బ్యూటిఫికేషన్స్ కానీ, ఐటీ కానీ, టూరిజం కానీ, వీటితో పాటు ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలు కానీ, ఇవన్నిటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది.